షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మూర్ఖులైపోయిన భక్తిహీనులైపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం విషయమై దేవుడు కరుణించువాడుగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదండి. ప్రభువు ప్రజల పశ్చాత్తాపాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. వారు ఇశ్రాయేలీయులైనా మనమైనా ఎవరైనప్పటికీ కూడా. ఇక్కడ ఎవరినైతే ప్రభు కరుణిస్తాడో వారిని తోడుకుని వెళ్తాడు. ఎక్కడికండి తీసుకెళ్లేది? నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును. నీరు జీవానికి సాదృశ్యంగా ఉంది. ప్రాణం నిలబడటానికి ఇన్సులిన్, దానికన్నా ముఖ్యంగా వాటర్ చాలా అవసరం కదా ప్రియులారా. నీటి బొగ్గల యొద్దకు, అక్కడ నీటి బావి అనకుండా బొగ్గల యొద్దకు, ఒకటే అర్థం కావచ్చు కానీ ఓట ఊరుతూ ఉంటుంది. దేవుని జీవం మనలో ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతామండి. మనకి జీవం ఇవ్వటం కొరకు దేవుడు వాక్యాన్ని మన దగ్గర ఉంచాడు. మనల్ని కరుణించి మనల్ని తోడుకుని నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఎక్కడ వాక్యము లభ్యమవుతుందో, ఎక్కడ వాక్యము సమృద్ధిగా దొరుకుతుందో అక్కడికి నడిపించే దేవుడు ఆయన. దేవాలయానికి నడిపిస్తాడు, మందిరాలకు తీసుకుని వెళతాడు. ఆయన కరుణ నీవు పొందాలి. నీవు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా తరువాత భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించగలుగుతావు. ప్రస్తుతం ఉన్నదే నాకు చాలు, దీంతోనే నేను జీవించేస్తాను అనుకున్నంత మూర్ఖత్వం మరొకటి లేదండి. నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. అంతేకాదు, ఆ బొగ్గల యొద్దకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఆకలి అయినా దప్పి అయినా కలగదు. ఆయనే మనకు భోజనం, ఆయనే మనకు పానం, మన కొరకు జీవాహారం అయిపోయాడు. ఆయన సిలువలో మన స్థానంలో ప్రాణమిచ్చాడు, మన కొరకు ఆహారంగా మారిపోయాడు. కాబట్టి ఇక దప్పి ఉండదు. మరికొంతమంది దీన్ని పరలోక సంబంధ ప్రవచనం అన్నప్పటికీ కూడా పరలోకంలో ఆకలి దప్పిక ఉండదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము శ్రమలైనా కష్టములైనా నిందలైనా ప్రభు కొరకు అవమానములైనా సరే తట్టుకుని నీటి బొగ్గలైనటువంటి దేవుని వాక్య సమృద్ధి స్థలాల్లో నివసించడానికి ఇష్టపడితే భవిష్యత్తు కూడా బహుబాగుంటుందండి. ఇక్కడ శ్రమ నా వల్ల కాదు అనుకుని నీవు లోకాన్ని కోరుకుని లోకాశులకు లొంగిపోతుంటే మాత్రం నరకం తథ్యం కదా. దేవుని కొరకు ఒక మాట పడుట తప్పేమీ కాదు. ప్రభు చెప్పనే చెప్పాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య వసిస్తున్నారు అన్నాడు ఆయన. ప్రపంచం సంగతి మనకి తెలిసిన తర్వాత, జగం ఎలా ఉంటుందో మనకు అర్థం చేసుకున్న తర్వాత, ఈ జనం మధ్య నేను జీవించను అంటే ఎలాగండి? ప్రభు కరుణిస్తున్నాడు. ఆయన కరుణించబట్టే ఇంతవరకు మనము జీవించగలిగాం, శ్వాస పీల్చగలిగాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కనికరం ఇప్పటికీ మన మీద ఉంది. మనల్ని నడిపిస్తున్నాడు. ఆ నాయకుడితో మనం నడవాలి, నీటి బొగ్గల యొద్దకు నడవాలి. భవిష్యత్తులో దేవుడు మనల్ని అలా తోడుకుని తీసుకుని వెళతాడు. ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోవాలి, అనగా అంగీకరించి సమర్థించాలి. ఆయన నాయకత్వాన్ని బట్టి సంతోషించాలి కూడాను. ఆకలి దప్పిక లేని స్థలం అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అండి?
ఎక్కడికి వెళ్ళినా ఆకలి వేసే టైంకి ఆకలి వేస్తుంది. దాహం వేసినప్పుడు దప్పికి తీర్చుకోవటానికి తహతహలాడుతూ ఉంటారు. ఎండమావులు ఎక్కడున్నాయని ఎతుకుతారు. ఎండ అయినా కూడా వారికి తగలదు. ఎండమావులు కూడా ప్రమాదమేనండి. ఎండ ఉన్నట్టు కనపడుతుంది, నీళ్లు ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి, అక్కడేం ఉండవు. అటువంటి అపాయాలు నీకు రావు. ఎండ దెబ్బ నీకు తగలదు. ఆయన గొడుగు క్రింద నిన్ను కప్పుతాడు. దేవుడు కరుణిస్తే ఎలా ఉంటుంది? మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మమతానురాగాల గురించి అర్థం చేసుకుంటే దేవుని కరుణ ఇప్పుడే నీ మీద ప్రసరించునుగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.